ప్రియాంక విషయంలో జరుగుతున్న పరిణామాలను బట్టి మళ్ళీ ఒకసారి మీ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మాయిని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నిన్న డిక్లేర్ చేశారు. నిన్న 3:33 అంటే 3:33 అమ్మాయి చనిపోయిందని డిక్లేర్ చేశారు. అసలు ఆ అమ్మాయి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ దుర్మార్గులు ఇద్దరు కూడా కారుతో తొక్కించిన వెంటనే అమ్మాయి బ్రెయిన్ డెడ్. అయినా కానీ దేవుడి మీద నమ్మకంతో వాళ్ళ తండ్రి ఇక్కడికి వచ్చి అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్ళి మరి చాలా ప్రయత్నం చేశారు. సరే, దేవుడి చిత్తం అన్నది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయినా కానీ అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోయిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఈ యొక్క విషయంలో ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నది నాకు అనిపించింది. బట్ ఈవేళ అమ్మాయి ప్రజల్లో చులకనవుతున్నాం, ప్రజల్లో మనం వెనకబడిపోతున్నాం, ప్రజల్లో ఈ సబ్జెక్ట్ మీద సింపతి ఉందని చెప్పి ఈ రోజున చాలామంది తెలుగుదేశం నాయకులు అమ్మాయి బరియల్కి వెళ్ళడం జరిగింది. సంతోషం. అందరూ కూడా సభ్య సమాజం అంతా ఖండించాల్సిన విషయం ఇది. కానీ దురదృష్టకరం ఏంటంటే, అమ్మాయి ఎంబీబీఎస్ కాదు, అమ్మాయి పీజీ చేస్తుంది. ఒక 1 year అమ్మాయి డాక్టర్ అంటే పీజీ డాక్టర్ అవుతుంది. ఒక స్పెషాలిటీ. అమ్మాయి డెర్మటాలజీలో పీజీ అంటే మరి అమ్మాయికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి అమ్మాయి చనిపోతే ఈవేళ నేను పేపర్లో ఏం చూశానంటే, చంద్రబాబు నాయుడు గారు 20 లక్షలు అమ్మాయికి కాంపన్సేషన్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సిగ్గేయలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అనౌన్స్ చేశారు? మీ ముష్టి 20 లక్షలు ఎవరికి కావాలి? అమ్మాయి 2 సంవత్సరాల్లో కట్టిన ఫీజు 18 లక్షలు. 2 years కంప్లీట్ అయింది. 18 లక్షల ఫీజు కట్టి డిగ్రీ అంతా కూడా అమ్మాయి మెరిట్లో చదువుకుంది. ఈ 7 సంవత్సరాలు ఆ అమ్మాయి మెడిసిన్ చదివి మీరు తాగుబోతుల్ని అరికట్టకపోవడం వల్లే కదా, ఆ యొక్క మాలోళ్ళు తాగుబోతుల్ని అలౌ చేయడం వల్లే కదా ఇంత ఘోరం జరిగింది. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని అమ్మాయి చనిపోవడానికి పూర్తి బాధ్యత వహించి అమ్మాయికి 2 కోట్ల వరకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. నష్టపరిహారం కింద ఆ కుటుంబానికి 2 కోట్లు ఇచ్చినా కూడా సరిపోవు. మీరు వెళ్తూ ఉంటారు, ఒక్కొక్క చోట జరిగిపోయినప్పుడు ₹1,00,000 అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫ్యాక్టరీలో స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ. ఈ అమ్మాయిని చంపేశారు. చంపేయడం కూడా మత్తులో ఉన్న యువకులు. మత్తు ఎక్కడుందండి? మీరు హైవే మీద షాప్ పెట్టారు, మీరు పోలీసులు చెప్తా ఉన్నారు ఆ స్కాచ్ బ్యారల్ నుంచి వాళ్ళు తాగి వచ్చారు అని. హైవే మీద మీరు ఆ షాప్ అక్కడ లేకపోతే గవర్నమెంట్కి సంబంధం లేకపోయినా మరి అక్కడే మీరు హైవే మీద పెట్టారు, హైవేలో తాగి వచ్చారు, సినిమాకి వచ్చారు, మరి వెళ్ళిపోతే అమ్మాయిని ఆ తాగుడు మైకంలో గుద్దేశారు. కావాలని గుద్దేసి చంపేశారు. ఒక కర్కశమైన దానితో చంపేశారు. దానికి మీరు ఒక 20 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటానంటే ఎట్లా అండి? ఇది మంచి పద్ధతేనా? మొత్తం విద్యార్థి లోకం అంతా చాలా శోకతప్తం అయిపోయింది ఈ అమ్మాయి విషయంలో. అమ్మాయి ఫోటో చూసిన వెంటనే అసలు కంట్రీ తడిపెట్టినట్టు ఎవడూ లేడు. అటువంటిది మా పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రిలో వాళ్ళు అమ్మాయి కేసు కట్టడంలో కూడా కొంత జాప్యం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ అమ్మాయి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారు, ఇవన్నీ చూసుకుంటే కొన్ని మనకి విషయాలు అర్థం అవుతాయి. సరే, నేను దాని వైపు వెళ్ళట్లేదు. ఎందువల్లంటే ఖచ్చితంగా ఈరోజు పేపర్లో చూశాను, వాళ్ళిద్దరికీ కూడా మరణ శిక్షకు సంబంధించిన కేసు కట్టారు ఎస్పీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ సెక్షన్లు పెట్టినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ పగడ్బందీగా కేసుని మీరు తయారు చేయండి. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి
విత్ ఇన్ 90 days తీర్పు వచ్చేయాలి. ఎందుకంటే చాలా చట్టాలు వచ్చినాయి మనకి. కాబట్టి ఆ చట్టాలను అనుసరించి ఒక 90 days తీర్పు వచ్చి ఆ ఎదవులకి ఇద్దరికి కూడా ఖచ్చితంగా మరణశిక్ష ఖచ్చితంగా పడాలి. అలాగే ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయండి. గవర్నమెంట్ మటుకు 20 లక్షలు ముస్టంటే మటుకు మీరు అస్సలు ఒప్పుకోవండి. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు, మామూలు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి బీమా వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇష్టానుసారంగా ₹1 కోటి ఇష్టానుసారంగా ఇస్తున్నారు. ఎందుకు ఈ అమ్మాయికి మీరు 2 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? అమ్మాయి 5 సంవత్సరాలు మెడిసిన్ చదివింది, 5 సంవత్సరాలు మెడిసిన్ 2 years కట్టింది. మొన్న అంటే ఇది చెప్పుకునే సమయం కాదు, కానీ మొన్న మా కాలేజీలో కుర్రోడు యాక్సిడెంట్ అయ్యి ఎన్సీసీ అబ్బాయి చనిపోతే ఫీజులు మేము రిటర్న్ ఇచ్చేసాం. ఫీజులు రిటర్న్ ఇచ్చేసి ఒక 25,000 మేము మళ్ళీ ఆ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది, ఆ స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది, పూర్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా మీరు కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించండి, ఆ ఫీజులు తిరిగి ఇచ్చేయమనండి. ఫీజులు తిరిగి ఇచ్చామని చెప్పి మీరు ఒక 2 crores కాంపన్సేషన్ ఆ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని కొంచెమన్నా మనం పూరించగలుగుతాం. ఇది మన బాధ్యత, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. కాబట్టి నా మాటలని మీరు కొంచెం ఆలకించి దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, 2 చేతుల్లో పెట్టి. ఆ కుటుంబాన్ని, ఎందుకంటే గొప్ప చక్కటి అమ్మాయిని కోల్పోయాం, చాలా అన్యాయంగా అక్రమంగా చంపేశారు. కాబట్టి మీరు దయచేసి తప్పకుండా ఈ నా మనవి ఆలకించమని. మొత్తం హోమ్ మినిస్టర్ గారు కానించి, ఇక్కడ రాజమండ్రిలో లోకల్ ఎమ్మెల్యే కానించి, లోకల్ ఎంపీ గారు ఆవిడ పాపం ర్యాలీలో పాల్గొంటున్నారు, కవ్వొత్తుల ర్యాలీలో. అందరూ కూడా ప్రతి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి గురించి సానుభూతి చూపెడతా ఉంటుంటే మీరు ఒక 20 లక్షలు ఇచ్చి అది అట్లా పెట్టడం బాగాలేదు. మీరు వెంటనే నిర్ణయం మార్చుకుని ₹2 కోట్ల కాంపన్సేషన్ ఇవ్వమని కోరుతూ సెలవు తీసుకుంటారు.